క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, తిరిగి లేచే విషయంలో దేవుడి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, నేను ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబంగా, ఆర్థికంగా, లేదంటే ఆరోగ్యపరంగా, లేదంటే బిజినెస్ పరంగా, చదువు పరంగా చాలా మంది కృంగిపోతుంటారు. నేను పడిపోయాను, ఇంకా నేను లేవలేని స్థితిలో ఉన్నాను, నేను కోలుకోలేనేమో అని కృంగిపోతుంటారు. అలా పడిపోయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేగుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు పడినా నేను లేపుటకు దేవుడు తోడుగా ఉన్నాడని. కానీ పడటానికి ఇష్టపడద్దు. పడిన ప్రతి ఒక్కరూ దేవుని చేయి పట్టుకొని లేవడానికి ఇష్టపడాలి. పంది బురదలో పడినప్పుడు ఆ బురదలో సంతోషిస్తుందంట, ఆ బురద నుండి బయటికి రావడానికి ఇష్టపడదంట. కానీ గొర్రె బురదలో పడినప్పుడు అసలు బురదలో పడటానికి కూడా ఇష్టపడదంటండి. దేవుడి బిడ్డలమైన మనము ఒకవేళ పడితే పడిన స్థితిలోనే ఇంకా ఉండిపోవడానికి ఇష్టపడదు. కానీ ఆ పడిన స్థితిలో మనకి చెయ్యి అందించి లేవనెత్తే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి దేవుని హస్తం పట్టుకొని పడిన ప్రతి పరిస్థితి నుంచి మనం లేవాలి. లేపే దేవుడు నీకు నాకు మనకున్నాడు. లేవడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నట్టయితే దేవుని చేపట్టుకొని పడిన ప్రతి పరిస్థితి నుంచి పైకి లేసి దేవుని మహిమపరచు. అప్రీతిగా నిన్ను పడిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ తండ్రి, యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో పడిపోయి ఉన్నారో తండ్రి, వారిని లేవనెత్తు వాడవైన నీకు వారి చేయించి ప్రతి పరిస్థితి నుంచి లేపబడి నేను మహిమపరిచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.